అమ్మ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ అమ్మ లలితా సహస్రనామం భాష్యం స్టార్ట్ చేశాం కదా, అందులో ముఖ్యంగా ముందుగా వచ్చేది వశిన్యాది వాగ్దేవతలు అని వస్తూ ఉంటుంది. అయితే ఈ వశిన్యాది వాగ్దేవతలు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారో, పైగా మీరు గతంలో ఒకసారి చెప్పారు అమ్మ వీళ్ళ చేత ఈ లలితా సహస్రనామం రచించుకున్నారు అని. సో ఎందుకని వాళ్ళకే ఆదేశించారంటారు అమ్మ? ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. లలిత రహస్యనామ స్తోత్రం ఇది ఒక సముద్రం. ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించి వింటూ ఉన్నా కూడా మన చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్న తపన కలుగుతుంది. ఎందుకంటే ఆ స్తోత్రం అలాంటిదమ్మా, రహస్యనామ. ఈ రహస్యంలో ముందుగా తెలిసినది వశిన్యాది వాగ్దేవతల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఛందస్సులో రాయబడింది, రాసినటువంటి గురువులు ఎవరు, వీరిని, ఎందుకంటే వందే గురు పరంపర, ఏ స్తోత్రం చదివినా కూడా ముందు గురువులనే కదా మనం తలుచుకుంటూ ఉంటాము. ఆ గురువులు ఈ లలితా సహస్రనామం ఎప్పుడు చదివినా వశిన్యాది వాగ్దేవతల్ని ఖచ్చితంగా తెలుసుకొని తీరవాలి. ఇక ఈ వశిన్యాది వాగ్దేవతలకే అమ్మ లలితా సహస్రనామం రాయమని ఎందుకు చెప్పారు, ఎలా రాశారు, అసలు ఈ వశిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు అనేటటువంటిది నేను మళ్ళీ చెప్తూ ఉంటాను మీకు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఈ వశిన్యాది వాగ్దేవతలు మనలో అంతర్ముఖులై ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక మనిషి శరీరంలో కూడా ఈ వశిన్యాది వాగ్దేవతలు ఉన్నారు. ఎందుకంటే జ్ఞానకూటమి, కామరాజకూటము, శక్తి కూటము, ఈ కూటములు 3 కదా, అందుకే ఆవిడ త్రిపుర సుందరి. జ్ఞానకూటంలో ఈ వశిన్యాది వాగ్దేవతలు ఉంటారు. ఎక్కడెక్కడ ఉన్నారు, వారు ఉంటేనే మనకి వాక్ శుద్ధి, వాక్కు లభిస్తుంది. వాగ్దేవత అనంటే అర్థమవుతోంది. చూసండి, వశిన్యాది వాగ్దేవతలు, వశిన్య ఆది, వశినితో మొదలు ఆది అంటే మొదలగు దేవతలు. అంటే వశి అనంటే వశిని అనే వాగ్దేవతలు మొదలు, ఆ దేవత నుంచి మొదలు. వాళ్ళు ఎంతమంది ఎక్కడెక్కడ ఉంటారో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది తెలుసుకోవాలంటే కొంత శ్రీచక్రం చూసి ఉన్నారా మీరు? శ్రీచక్రం నుంచి మొదలు పెడితే, శ్రీచక్రం అమ్మవారి యొక్క రూపమే కదా. మనం భావన చేసేది ఈ శరీరమే శ్రీచక్రము, ఆ తర్వాత ఈ సృష్టి అంతా శ్రీచక్రము, తర్వాత అమ్మవారు ఆ శ్రీచక్రంలో బిందు స్వరూపిణిగా ఉన్నారు పైన. ఇలా పైనుంచి చూసుకుంటూ వస్తే ప్రధానంగా మనకు అమ్మ బిందువు దగ్గర ఉంది అని చెప్తూ ఉంటాం. అక్కడ మొదలు పెట్టినటువంటి ఈ శ్రీచక్రము కిందకి రాగానే అష్టత్రికోణంగా ఉంటుంది. చూడండి, ముందు బిందువు, త్రికోణము, అష్టత్రికోణము, తర్వాత దశ త్రికోణము, తర్వాత మళ్ళీ ఇలా 14 త్రికోణాలు ఇలా వెళ్తూ ఉంటే ఈ అష్టత్రికోణాలు అనే దగ్గర అష్టత్రికోణ చక్రం బిందువు నుంచి లెక్క పెడితే 3వది. ఇప్పుడు చెప్పాను, బిందువు నుంచి లెక్క పెడితే అష్టత్రికోణం 3వది. దీన్నే త్రైలోక్య మోహన చక్రము అని చెప్తారు. ఎందుకంటే సర్వశాపరిపూరక చక్రము ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఖడ్గమాలు చదివినప్పుడు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. అందులో ఈ త్రైలోక్య మోహన చక్రములో చతురస్రం నుంచి లెక్క పెడితే 7వ ఆవరణ. తర్వాత ఈ ఆవరణకి సర్వరోగహర చక్రము అని పేరు కూడా ఉంది. తర్వాత ఈ సర్వరోగహర చక్రంలో 8 త్రికోణాలు ఉంటాయి, అదే అష్టత్రికోణము. ఇప్పుడు చెప్పాను అష్టత్రికోణము. ఈ 8 త్రికోణాల దగ్గర ఉండే దేవతలే వశిన్యాది వాగ్దేవతలు. ఎట్లా ఖడ్గమాలు చదివారు ఎప్పుడైనా? విజ్ఞానం. అసలు ఈ పేర్లు తెలుసుకుందాం. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనేటటువంటి 8 మంది దేవతలు ఈ వశిన్య ఆది దేవతలు. వశిన్య మొదలగు దేవతలు వశిన్యాది దేవతలు. ఈ వశిన్యాది దేవతలు మరి ఎక్కడ ఉంటారు, ఎందుకు అమ్మవారు వీరికే చెప్పారు లలితా సహస్రనామం అనేది నేను చెప్పాను, తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పాను అష్టత్రికోణంలో ఉండే దేవతలే ఈ వశిన్యాది వాగ్దేవతలు. ఈ 8 మంది దేవతలు ఒక్కసారి కనుక మన మీద దయ కలిగితే మంచి వాక్ శుద్ధి ఏర్పడుతుందమ్మా. మనకు వాక్కులో అనుగ్రహం కావాలంటే ఈ వశిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం కావాలి. అమ్మవారికి చాలా దగ్గరగా ఉండేటటువంటి వారు వీళ్ళు.
ఇప్పుడు నేను ఉన్నానమ్మా, రోజు మీరు నేను మీతో ఉంటున్నాం అనుకోండి, నా గురించి మీకు బాగా తెలుస్తుందా లేదా? ఇప్పుడు నా గురించి మీరు రాయండి అంటే చాలా ఈజీగా రాయగలరు. అమ్మ ఏం చేస్తారు, ఏ సమయంలో అనుష్ఠానం చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ మీరు చాలా ఈజీగా రాయగలరు. ఎందుకు? అనుక్షణం మీరు దగ్గర ఉండి నన్ను గమనిస్తున్నారు కాబట్టి. అంటే ఇక్కడ అమ్మకి దగ్గరగా ఉన్నటువంటి ఈ వసిన్యాది వాగ్దేవతల్ని పిలిచి అనుక్షణం అమ్మనే చూస్తున్నారు వాళ్ళు. ఈ వసిన్యాది వాగ్దేవతల్ని పిలిచి ఒకరోజు లలితా సహస్రనామాన్ని రచించండి నాయన అని చెప్పారు. ఎందుకు అంటే నా గురించి చెప్పాలి అంటే వసిన్యాది వాగ్దేవతలైనటువంటి మీరే చెప్పగలరు. ఓకే. ఎందుకు అంటే మాట అంటే జ్ఞానము, మాట అంటే జ్ఞానము. జ్ఞానము ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక మంత్రం చదివామమ్మా, దానికి అక్షరాలు ఉంటాయి, అవునా? ఆ అక్షర జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఈ వసిన్యాది వాగ్దేవతల ద్వారానే వస్తుంది. మరి ఈ వసిన్యాది వాగ్దేవతల్ని ఎలాగ మనం ఎక్కడ ఉన్నారు ఎలా? మనకి ముఖ్యంగా 50 అక్షరాలు అనుకోండి, 50 అక్షరాలు డివైడెడ్ బై 8. ఈ 50 అక్షరాలు వర్గముల కింద విభజిస్తే 8 వర్గములు ఉంటాయి. అవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, షవర్గము. ఇవన్నీ ఇక్కడ అంతే కదా. ఐ ఈ ఊ అరు అరు అలు అలు ఏ ఏ ఐ ఓ ఔ అమ్మహ క ఖ గ ఘ చ ఛ జ ఝ ఇన్య ట ఠ డ ఢ ణ. ఇవన్నీ తెలుసు కదా, వర్గములు తెలుసా మీకు? తెలుగు చదువుకున్నారు. ఎన్ని వర్గములు? అవర్గము, కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, తర్వాత యవర్గము, షవర్గము. ఇట్లా 8 వర్గములు. ఈ 8 వర్గములలో ఉండేటటువంటి దేవతలే వసిన్యాది వాగ్దేవతలు. వాళ్ళే 8 మంది. వాళ్ళు ఎక్కడెక్కడ మన వాక్ స్థానంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా 8 వర్గాలుగా విభజన చేసిన తర్వాత ఈ 8 వర్గములే వసిన్యాది వాగ్దేవతలు. అయితే ఈ 8 వర్గాలు ఎక్కడి నుంచి పలుకుతాయి? పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత, మధ్యమా వైఖరి రూప భక్త మానసహంసిక. అంటే వాక్కు మూలాధార చక్రంలో మొదలై మధ్యమగా బయటికి అనాహత చక్రంలో నిలబడి వైఖరిగా విశుద్ధి చక్రం నుంచి బయటికి వస్తుంది. ఇది వాక్కు యొక్క లక్షణం. చూడండి, మనకు మొదలయ్యేది ఇక్కడ కాదు. ఎక్కడ మొదలవుతుంది? వాక్కు మనం బయటికి, ఇప్పుడు నేను నిన్ను పిలవాలంటే ఆ పిలుపు మూలాధారాల నుంచి మొదలయ్యి కంఠల నుంచి బయటికి వస్తుంది. ఇలా బయటికి వచ్చినప్పుడు ఏ ఏ స్థానాలు ఉన్నాయి మనకి? ఇది అందరూ తెలుసుకోవాలమ్మా. స్తోత్రాలు చదువుతున్నప్పుడు అక్షరాలు ఎక్కడెక్కడి నుంచి పలుకుతున్నాము అనే దాన్ని బట్టి మన ఉచ్చారణ చాలా స్పష్టంగా వస్తుంది. ఏమేంటవి చూడండి. వసిన్యాది వాగ్దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారంటే కంఠము, తర్వాత తాళువులు అంటే దవడలు. చూడండి, క ఖ గ ఘ ఇన్ చ ఛ దవడలు పక్కకి వెళ్ళి చూడండి. చెప్పానుగా ఇప్పుడు కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, షవర్గము. తర్వాత ముందు కంఠము, తర్వాత దవడలు, తర్వాత ఓష్టములు. ఓష్టములు అంటే పెదవులు, పాప బాబ. చూడండి, ఆ తర్వాత దంతములు, ధన. తర్వాత వచ్చేసి మూర్ధన్యములు. అంగులి పైకి పెట్టి రా అని పలకండి, రా. నా పలకండి, ఆ పలకండి. అక్కడెక్కడ అంగులిలో నాలిక తగిలింది, దాన్ని మూర్ధన్యములు అంటారు. అక్కడికి ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయి. ఇక 6వది అభ్యంతర ప్రయత్నము. అభ్యంతర ప్రయత్నము 2వది బాహ్య ప్రయత్నము. 6, 7, 8 ఏంటి అంటే నాలుక. నాలుక లేనిది ఇవి ఏవి పలకలేవు. ఈ 8 స్థానాలలో వసిన్యాది వాగ్దేవతలు కొలువై ఉంటారు. అసలు అక్షరం యొక్క గొప్పతనం, అక్షరం ఉంటేనే ఏ మంత్రమైనా చదవగలం కదమ్మా. ఎందుకంటే అవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము అని ఎందుకు చెప్పామంటే ఈ వర్గములన్నీ కలిపితేనే కదా మనకు వచ్చే మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఇవన్నీ కలిపితేనే వచ్చేవి. వారే వసిన్యాది వాగ్దేవతలు. మనకి లలితా సహస్రనామాన్ని మనకు అందించినటువంటి మహా ఋషులు. అందుకని ఈ వసిన్యాది వాగ్దేవతల్ని తలుచుకోవడం ద్వారా మంచి వాక్శుద్ధి లభిస్తుంది. ఎప్పుడైనా సరే ఏ స్తోత్రం చదివినా గురువుల్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముందుగా ఈ వసిన్యాది వాగ్దేవతల గురించి తెలుసుకున్నాము. ఈ లలితా సహస్రనామ భాష్యంలో మళ్ళీ అన్ని అర్థాలు తెలుసుకునే ప్రయత్నము, అలాగే
మనకి లలితా సహస్రనామ పరంగా మన జీవితంలో కొన్ని ఇబ్బందులకి సమస్యలకి పరిష్కారం లలిత. అవును. అందుకని అవి కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.